సహజీవనాలు ఎక్కువైపోయి సంసారాలు తగ్గిపోయినాయి. సెక్స్ అయితే నడుస్తుంది కానీ బిడ్డల కారణం అనేది తగ్గిపోయింది. దీని పర్యవసానం అమెరికాలో సొంత జనాభా సంఖ్య తగ్గుముఖం పడితే ఇతర దేశాల నుండి వలస వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు అమెరికన్లుగా మిగులుతున్నారన్నట్టు తాజా లెక్క చెప్తోంది. అమెరికా జనాభా టోటల్గా చూస్తే 34 కోట్లు. అంటే మనకు సంబంధించి చెప్పాలంటే ఒక 3 రాష్ట్రాల జనాభా, ఒక ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ కలిస్తే 3 రాష్ట్రాలు ఎంతో అంత. అయితే భూభాగం రీత్యా చూస్తే మనకంటే 4-5 రెట్లు ఉంటుంది. అయితే విదేశీయుల వలసలతో దేశంలో జనాభా వృద్ధి రేటు గత 23 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాదిలో నమోదైందని ప్రకటించింది. గురువారం అమెరికా జనాభా లెక్కల ప్రకారం 2001 తర్వాత ఏడాది నమోదైన 1% జనాభా వృద్ధి రేటు 23 ఏళ్లలో అత్యధికం. 2021లో కరోనా కారణంగా వలసలు తగ్గిపోవడంతో కేవలం 0.2% వృద్ధి రేటు నమోదైతే ఏడాది వలసల కారణంగా 28 లక్షల మంది పెరిగారు. 23-24లో 33 లక్షల మంది పెరిగితే అందులో 84% వలసల కారణంగానే ఉన్నాయన్నటువంటిది ప్రకటించారు. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు పౌరసత్వం ఇచ్చేసి వాళ్ళే మా ప్రౌఢులు అంటున్నారు. 2023-24లో మరణాల కంటే జనాలే అత్యధికంగా నమోదైన ఈ సమయంలో 5,19,000 మంది పుట్టారన్నటువంటి లెక్క చెప్తున్నారు.